చెప్పాలి మరి అంటే రెగ్యులర్ మీరు ఏదైతే డిమాండ్స్ అడుగుతున్నారో మరి ప్రభుత్వం చేస్తుందనే నమ్మకం ఉందా? అన్న ముందుగా అందరికి నమస్కారం. నా పేరు పాండురంగ్. నేను ఈ యూనివర్సిటీ పీజీ కాలేజ్లో ఎంఎస్డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. అట్లాగే నేను ఏబీపీ కాలేజ్లో కార్యకర్తగా ఉంటున్నాను. ఈ కాలేజ్లో అయితే ఈ కాలేజ్లో నేను గత 4 సంవత్సరాల నుండి చదువుతున్నా అన్న. ఈ కాలేజ్లో ఈ గత 2 సంవత్సరాలు ఉన్నంత అధ్వానంగా అసలు ఎప్పుడు లేదన్న ఈ కాలేజ్. ఒక మనం పరిస్థితులు చూసుకున్నట్టయితే ఒకసారి మీరు గ్రౌండ్ విజిట్ చేయండి. అసలు అడవిని తలపించేలాగా పిచ్చి మొక్కలు ఎక్కడక్కడ పెరిగిపోయినాయి, పాములు తిరుగుతున్నాయి, ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయినాయి. అసలు ఈ కాలేజీలో ఒక పీడి అనే బాధ్యత ఉంది, కానీ ఆయన జీతం తీసుకొని తప్ప దేనికి వస్తుందో అర్థమైతే లేదు. అసలు ఒక్క ఆట పరికరం లేదన్న. గత 2 సంవత్సరాల నుంచి మాకు అంతకుముందు మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో మాకు ఆట వసూలు అందేటి అన్న. క్రికెట్ కిట్ అందేది, వాలీబాల్స్ అందేది, ప్రతి ఒక్కటి అందేది. ఈ 2 సంవత్సరాల నుంచి చూసుకున్నట్టయితే అసలు మాకు ఈ పీడి వచ్చిన కాడికి వెళ్ళి అసలు మాకు ఈ క్రీడల పట్ల ఎంత నిర్లక్ష్యం అంటే అంత నిర్లక్ష్యం అన్న. చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీన్ని మేము అసలు ఈ పీడి వెంటనే సస్పెండ్ అయినా చేయాలా, లేకుంటే ట్రాన్స్ఫర్ అయినా చేయాలా. ఈ చాతగాని పీడి మాకు వద్దన్న. ఇంకోటి చెప్పాలంటే ఈ క్లాసులలో చూసుకున్నట్టయితే ఒక ఫ్యాన్ ఉండదు. ఒక ఫ్యాన్ ఉంటే ఒక ట్యూబ్ లైట్ ఉండదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలే లేదు. మళ్ళా స్టూడెంట్ పట్ల ఎందుకు ఇంత మొండి వైఖరి చూపిస్తుంది అంటారు? మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు చేస్తానని మీరందరూ ఓట్లేస్తేనే కదా గెలిచింది, మరి ఎందుకు మీకు చేయలేని పరిస్థితి అన్న? ఒకటి గుర్తుపెట్టుకోవాలన్న ప్రతి ఒక్కరు. అసలు ఈ గవర్నమెంట్ రావడానికి ముఖ్య కారణం ఎవరంటే విద్యార్థులే అన్న. విద్యార్థులు ఎట్లా కారణం అంటే ఆ రోజు కేసీఆర్ చేసిన మొండి వైఖరి వల్లనే ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది ఫామ్ అయిందన్న. ఇప్పుడు కూడా ఒక విద్యాశాఖ మంత్రిని కూడా ఏర్పాటు చేయలేదు. ఇంకొకటి చూసుకున్నట్టయితే స్కాలర్షిప్ దాదాపు ఒక 2 సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్నాయన్న. ఇక్కడ టీసీస్ మెమోలు తీసుకోవాలంటే మేము ఫీజులు కట్టి తీసుకోవాల్సిన పరిస్థితి, స్కాలర్షిప్ విడుదల కానటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విద్యాశాఖ మీద ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు మీకు రేవంత్ రెడ్డి గారు. మీరు రాజీనామా చేయండి. ఎందుకంటే మనం ఈ తెలంగాణ సాధించుకున్నందుకు కారణం ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఈ మూడింటిపైనే మనం తెలంగాణను సాధించుకున్నాం. ఈ 3 తప్ప మద్యం అనే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నారు ఈ గవర్నమెంట్స్. ఆ మద్యానికి ఒక మంత్రి ఉన్నాడు, కానీ ఇప్పటిదాకా ఒక విద్యకు ఒక మంత్రి లేని పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో. దీన్ని ఖచ్చితంగా చెప్తున్నాం కదా, ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీకు ముందే హెచ్చరిస్తున్నాం. ఒకవేళ స్టూడెంట్స్ కి పట్టించుకోకపోతే మీరు కూడా కుప్పగులాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది.